మొత్తం మీద అల్లు అర్జున్ని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత సో పెద్ద సంఖ్యలో ఇటు సినీ అభిమానులే కావచ్చు, ఆయన అభిమానులే కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా సినిమా డైరెక్టర్లే కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కరొక్కరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుంటూ సో అల్లు అర్జున్కి ఒక నైతిక మద్దతును ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన సినిమా షూటింగ్లు ఉన్నాయి. ఇవాళ ఆ సినిమా షూటింగ్ని కూడా రద్దు చేసుకొని ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరబోతున్నారు. సో ఆయన కూడా కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నారు. సో ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అలానే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇంకా చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యులంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కనుక చూస్తే సో ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ అనేక సినిమా థియేటర్లు అంతా కూడా ఉంటాయి. సో ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో కావచ్చు, సినిమా షోకు మొదలయ్యేటువంటి సందర్భంలో కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, సినిమా చూసేందుకు వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. సో వాళ్ళంతా కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఉత్కంఠ కూడా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ ఉత్కంఠకు పోలీసులు తెరదించుతారా? మా ప్రతినిధి ప్రవీణ్ చెప్పినట్టుగా సో హైకోర్టులో లంచ్ మోషన్ కాసేపట్లో విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ హైకోర్టు నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు అంటే తీర్పు హైకోర్టు ఏం చెప్తుందనేటువంటి విషయం వరకు కూడా ఆగిన తర్వాతే పోలీసులు నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా రాజకీయంగా కూడా కొన్ని ప్రకటనలు కూడా వస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆయన తన స్పందనను కూడా తెలియజేశారు. సో ఎందుకంటే అల్లు అర్జున్ని విషయం అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనల పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేస్తూనే సో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే కంటే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, పోలీసుల డొల్లతనం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఒక మహిళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం పోలీసుల వైఫల్యమే అని చెప్పేసి కూడా కేటీఆర్ తన ట్వీట్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ దాదాపుగా మనం చూస్తే దాదాపు ఒక 2 గంటల నుంచి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ హైడ్రామా అయితే కొనసాగుతోంది. అసలు పోలీసులు అరెస్ట్ చేయడం కోసమే తీసుకొచ్చారా, లేదా విచారణ నేపథ్యంలో తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం తీసుకొచ్చారా, అసలు ఏం జరగబోతుంది అల్లు అర్జున్ ఎపిసోడ్లో? సో హైకోర్టు కూడా ఏం చెప్పబోతోంది? సో మొత్తం మీద ఇంత పెద్ద సినిమా నాయకుడు, సినిమా హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ సో ముందు నుంచి కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తారీఖున ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, సో అలానే ఈ సంఘటన పట్ల తాను విచారణ వ్యక్తం చేస్తున్నానని, అలానే ఈ సంఘటన తనకు సంబంధం లేదని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్పారు. సో హైకోర్టులో కూడా తనను అరెస్ట్ చేయదంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. సో మొత్తం మీద ఇప్పటికే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యజమానితో పాటుగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్గా కూడా చెప్తూ పోలీసులు కేసు నమోదు చేసేటువంటి నేపథ్యంలో సో అల్లు అర్జున్ని ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పోలీసులు తీసుకెళ్లారు. సో అల్లు అర్జున్ కూడా చెప్తున్నారు సో చాలా సందర్భాల్లో తమ సినిమాలు మొదలైనటువంటి సందర్భంగా, రిలీజ్ అయినటువంటి సందర్భంగా థియేటర్లకు వెళ్తూ అభిమానులని ఉత్సాహపరచడం తమకు ఆనవాయితీ. సో ఆనవాయితీలో భాగంగానే తాను సినిమా థియేటర్కి వెళ్ళానని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తున్నారు. సో మొత్తం మీద కోర్టుల పట్ల అలానే పోలీసుల పట్ల తనకు గౌరవం ఉందని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ని సో కోర్టు ఇప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, తాను ఖచ్చితంగా న్యాయానికి కట్టుబడేటువంటి ఒక పౌరుని అని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ వ్యాఖ్యలను కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది? సో ఆల్రెడీ తొలుత ఒకసారి తన క్వాష్ పిటిషన్ కొట్టివేసినటువంటి హైకోర్టు, రిలీఫ్ ఇవ్వనటువంటి హైకోర్టు సో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తీసుకొచ్చిన తర్వాత సో ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నది అనేది మాత్రం కొంత ఆసక్తిగా అయితే మారింది. సో మొత్తం మీద అక్కడ అసలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది? ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులంతా కూడా అల్లు అర్జునే కావచ్చు, ఆ సినిమా బృందమే కావచ్చు, ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లను పుష్ప 2 సినిమా దాటి ఈ సినిమా చరిత్రలో, ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త చరిత్ర తిరగరాయబోతుంది అనేటువంటి సంతోషంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులకి ఇవాళ జరిగినటువంటి సంఘటన మాత్రం ఒకంత నిరాశపరిచినట్టుగానే మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద 2 గంటలుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక హైడ్రామా అయితే కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఒకవేళ అల్లు అర్జున్ కనుక అరెస్ట్ చేశారు అనేటువంటి వార్త కనుక బయటకు వస్తే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మా ప్రతినిధి శశి ఉన్నారు, మా క్రైమ్ రిపోర్టర్. సో శశి, సో ఓవరాల్గా అల్లు అర్జున్ విషయంలో అసలు అక్కడ ఏం చర్చ జరుగుతోంది? అంటే అక్కడికి వచ్చేటువంటి అభిమానులే కావచ్చు,
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులే కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులే కావచ్చు, అసలు అక్కడ ఉన్నటువంటి మూడేంది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చాలా ఎప్పుడు కూడా చాలా కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యే సందర్భంలో కావచ్చు, లేదా సినిమా క్లోజ్ అయ్యేటువంటి సమయంలో కావచ్చు, అక్కడ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, అలానే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, పెద్ద రద్దీ గల ప్రాంతం అది. సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ట్రాఫిక్ కానీ లేదా జనాలకు సంబంధించినటువంటి తాకిడి కానీ ఎట్లా ఉంది? సో లోపల అల్లు అర్జున్కి సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న తతంగం అంతా కూడా ఎట్లా జరుగుతుంది? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఒక హైడ్రామా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటున్న వదంతుల నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వస్తూ ఉన్నారు. సో మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఫ్యాన్స్ తో నిండిపోయాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు అల్లు అర్జున్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ప్రజెంట్ లోపల చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే నమోదు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ను పలకరించడానికి లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న తర్వాత దిల్ రాజు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఇక అల్లు అర్జున్ ను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడానికి 2.5 గంటలు తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలుస్తోంది. ఒకవైపు నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి పోలీసుల భారీ భద్రతను చూస్తే ఇదే ఇందుకు సంబంధించినటువంటి అంశం నుంచి కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా నాంపల్లి కోర్టు వద్ద కూడా భారీ భద్రతను ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నాంపల్లి కోర్టు వద్ద భద్రతను అదనపు సిపి విక్రమ్ మాన్ సింగ్ స్వయంగా దగ్గర ఉన్నవారు పర్యవేక్షించారు. అయితే నాంపల్లి కోర్టు వద్ద నుంచి కొద్దిసేపటి క్రితమే ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అదనపు సిపి విక్రమ్ మాన్ సింగ్ కూడా చేరుకుని ఉన్నారు. ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి 2.5 గంటల తర్వాత తీసుకెళ్లి అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే ముందుగా పోలీసులు ఇదే అంశం నేపథ్యంలో కోర్టు తీసుకెళ్లాలంటూ భావించిన తర్వాత అనూహ్యంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి లాయర్లు కొద్దిసేపటి క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే సోమవారం వరకు కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా సార్ మనం విజువల్స్ చూడొచ్చు. విక్రమ్ సింగ్ మాన్ ఇక్కడే ఉన్నారు, అదనపు సిపి. మొత్తం పరిస్థితిని దగ్గర నుండి కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు కాబట్టి గందరగోళ పరిస్థితి, అయోమయ పరిస్థితి నెలకొంటుందన్న భావన నేపథ్యంలో గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన కూడా చోటు చేసుకోవచ్చు అన్న భావన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు మోహరించి ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. అయితే అల్లు అర్జున్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. సో ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఒకసారి మనం చూడొచ్చు. విజువల్స్ చూస్తూ ఉంటే కాసేపట్లో అల్లు అర్జున్ ను బయటకు తీసుకొస్తున్నట్టుగానే కనిపిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ రిమాండ్ కు తరలించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కోర్టులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా ఒకవైపు నెలకొని ఉందంటూ చెప్పుకోవచ్చు. అయితే కోర్టులో జరిగే పరిణామం అంటే అల్లు అర్జున్ కు మినహాయింపు ఇస్తుందా, ఊరడం ఏమైనా ఇస్తుందా? ఒకసారి మనం చూడొచ్చు. పోలీస్ వాహనాలు అయితే మాత్రం బయటకు వెళ్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒకసారి మన రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ తీసుకుని వాహనాలు ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి ఒకసారి అల్లు అర్జున్ అభివాదం చేస్తూ ఉన్నారు. ఒకసారి మన రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు. ఆయన్ను పోలీసులు ఇటు గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉన్నారు వైద్య పరీక్షల నిమిత్తం. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అట్నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకుపోతూ ఉన్నారు. నాంపల్లి కోర్టులో ఇప్పటికే భారీ భద్రతను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే బయటకు వస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ఇక్కడ నుంచి కూడా బయలుదేరారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ముగ్గురు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తాజాగా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. ఇక బయట పరిస్థితి గాంధీ ఆసుపత్రి తర్వాత నాంపల్లి కోర్టుకు దగ్గర తీసుకుని వెళ్తారు. మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ ని అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. సో ఆయన్ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. సో ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచేందుకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ఏదైనా నిందితుని అరెస్ట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందర తీసుకెళ్లే ముందర సో జైలుకు పంపించే ముందర సో ఆ నేపథ్యంలో భాగంగానే ప్రొసీజర్లో భాగంగా అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అరెస్టు వార్తను ధృవీకరించారు. సో మరోవైపు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట అలానే ఒక మహిళ మృతికి జరిగినటువంటి కారణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో సో అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో ఈ స్టేట్మెంట్లో తనకి ఈ సంఘటనతో సంబంధం లేదని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ సో గతంలో రెగ్యులర్ గా ఇట్లాంటి కార్యక్రమాలకు సినిమా రిలీజ్ ఫంక్షన్లకు ఇదే సంధ్యా థియేటర్కు ఎన్నోసార్లు తాను హాజరయ్యానని, ఇది పోలీసులకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆయన నాంపల్లి కోర్టుకు మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొస్తారు. సో అల్లు అర్జున్ ని మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచిన తర్వాత సో అల్లు అర్జున్ కి రిమాండ్ ఇచ్చేటువంటి విషయంలో తుది నిర్ణయం మ్యాజిస్ట్రేటే తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్ మీద నమోదు చేసినటువంటి కేసులు కనుక చూస్తే దాంట్లో
సెక్షన్ 105. సో ఈ 105 అనేటువంటి సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పోలీసులు నమోదు చేశారు. సో ఒకవేళ ఈ సెక్షన్ కనుక ఈ కేసుకు అప్లై అవుతే మేజిస్ట్రేట్ ఈ 105 సెక్షన్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్కి 5 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అల్లు అర్జున్ చేసేటువంటి వ్యాఖ్యలు తాను పూర్తిగా చట్టాన్ని ఫాలో అయ్యేటువంటి ఒక బాధ్యత గల సిటిజన్ అని చెప్తున్నారు. సో ఇప్పటికే తాను క్వాష్ పిటిషన్ని హైకోర్టులో వేశానని చెప్పారు. సో అలానే మరోసారి లంచ్ మోషన్కి ఈ క్వాష్ పిటిషన్ని హైకోర్టులో విచారణకు రానున్నటువంటి నేపథ్యంలో సో మరి మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? సో ఒకవేళ రిమాండ్ను మ్యాజిస్ట్రేట్ తిరస్కరిస్తారా లేదా రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తే ఎన్ని రోజులు అల్లు అర్జున్కి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది మాత్రం మనం చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఒక ప్రొసీజర్ ప్రకారం అయితే పోలీసులు ఫాలో అవుతున్నారు. సో కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టుకు తీసుకొస్తారు. సో అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. రిమాండ్కి సంబంధించిన నిర్ణయం మ్యాజిస్ట్రేట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ నిర్ణయాన్ని బట్టి ఒకవేళ రిమాండ్ కనుక తరలిస్తే ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో పూర్తిగా ఎట్టకేలకు ఆయన అయితే పోలీసులు అయితే అనుకున్న ప్రకారంగా అరెస్ట్ చేసి రిమాండ్ కోసం అయితే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య పరీక్షల కోసం. సో మా ప్రతినిధి శశి ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. శశి, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ? సుమారుగా 2 గంటల సేపు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకుని వెళ్తారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటూ కూడా తెలుసుకున్న వెంటనే ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. కాబట్టి అక్కడ కూడా ఆ నాంపల్లి కోర్టు వద్ద కూడా అదే స్థాయి భద్రతను కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సంధ్య థియేటర్ వద్ద జరిగేటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. మరోవైపు ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇదంతా కూడా సంధ్య థియేటర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమాచారం తమకు ఏమాత్రం ఇవ్వలేదంటూ కూడా ముందు నుంచి పోలీసులు చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసులో సుమారుగా 3 అరెస్ట్ చేశారు. ఇక అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్ కూడా తథ్యం అనుకుంటూ భావించినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఈ రోజు ఇటు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని ఉన్నారు. అయితే ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆయనకు చెప్పిన తర్వాత తాము అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా చెప్పారు. తాజాగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రస్తుతం ఇప్పుడు రిమాండ్కు తరలించడానికి వీలుగా ఇప్పటికే నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచల్గూడ జైలు వద్దకు ఆయన్ను తరలించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొద్దిసేపు క్రితమే ఆయన బయటికి వస్తూ ఇక అభిమానులకు అభివాదం చేస్తూ ఇక్కడ నుంచి ఆయన వెళ్లారు. అయితే తాను న్యాయస్థానాలను గౌరవిస్తానంటూ కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇక నాంపల్లి కోర్టు వద్ద అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లాయర్లు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే పోలీసులు సిద్ధం చేశారు, ఆయన రిమాండ్కి తరలించడానికి వీలుగా ఇప్పటికే ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసినట్టు ఉంచిన నేపథ్యంలో ఇటు న్యాయవాదులు అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సెక్షన్ 118 కింద ఆయన మీద కేసు నమోదైంది. సో ఈ అంశం మీద కూడా వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు కూడా నాంపల్లి కోర్టు వద్దకు చేరుకుని ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్కు మద్దతుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు దిల్ రాజు చేరుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్కు మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం కూడా అల్లు అర్జున్తో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. సుమారుగా 2 గంటల లోపల ఉంచినప్పటికీ కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అంశం మీదనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగానే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం పూర్తయిన తర్వాత ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద కావచ్చు, మరోవైపు నాంపల్లి కోర్టు వద్ద మాత్రం భారీ బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు తమ అభిమాన హీరోను అరెస్ట్ చేయడం పట్ల ఇక్కడ ఉండేటటువంటి అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా నినాదాలు కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఒక హైడ్రామా అయితే కొనసాగిందంటూ చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు 2 గంటల ఉత్కంఠ అయితే వీడింది. ఇక అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ఇటు పోలీసులే ప్రకటించారు. ఇప్పుడే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా కోర్టుకు తీసుకువెళ్ళబోతున్నారు. సో మొత్తం మీద ఇది చిక్కడపల్లి